అందరికీ నేర్పించి భాషను తెలుసుకొని కమ్యూనిటీ పెట్టి నేను చంద్రబాబు నాయుడు కానీ మొదలు అడ్వర్టైజ్ చేస్తున్నాను. కాబట్టి నేను ఇదే చెప్పేది ఏమంటే ఒకవేళ మీరు అంతా అందరికీ నమస్కారం. ఈరోజు కడప అఖిలపక్ష నేతలు మరియు మైనార్టీ ప్రజా సంఘ నేతలుతో ఈ యొక్క ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఈ PPP అనే పద్ధతికి కడప ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, ప్రజల ఆస్తులను కొల్లగొట్టడానికే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న పాత మున్సిపల్ కార్యాలయం కానీ, నెక్నాం కళాక్షేత్రం కానీ, అంబేద్కర్ భవన్ కానీ, ఈ వైఎస్ఆర్ ఆడిటోరియం, ఇవి ప్రజలకు అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఇది ప్రజల యొక్క ఆస్తి, ఇది ప్రజల యొక్క ప్రాపర్టీస్. దీనిని కొలగొట్టి అధికార పార్టీ నాయకులకు అప్పచెప్పడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఎజెండాగా పనిచేస్తుంది. దీన్ని కడప వాసులుగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇంకా కడప కళాక్షేత్రానికి వస్తే, ఆ కళాక్షేత్రం ఏదైతే ఉందో నెక్నాం కళాక్షేత్రం, ఆ కళాక్షేత్రంకు ఒక హిస్టరీ ఉంది, ఆ ప్లేస్కు ఒక హిస్టరీ ఉంది. అలా అని మిగతా స్థలాలకు హిస్టరీ లేదు కాదు, ప్రతి ఒక్క పేరుకు ఒక హిస్టరీ ఉంది. అలాగే నెక్నాం కళాక్షేత్రం ఏంటంటే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్రిటిష్ ఆయన నుంచి, నవాబ్ రాయల నుంచి అది మాండమెంటల్ ప్లేస్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు, పేద కడపలో అధిక శాతం ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళకు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు, ఉర్దూ కార్యక్రమాలకు అందుబాటులో ఉండేదాని కోసం ఉద్దేశంతోనే గత ప్రభుత్వాలు ఆ కళాక్షేత్రాన్ని, ఆ ఉన్న స్థలాన్ని దాన్ని కొద్దిగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని కార్పొరేషన్ పర్యవేక్షణలో ఉంచడం జరిగింది. ఇప్పుడు కడపలో కార్పొరేషన్ వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారంటే, అధికార పార్టీకి అప్పజెప్పే ఉద్దేశంతోనే ఈ కార్పొరేటర్లు పెట్టిన తీర్మానంలో పెట్టిన ఎజెండాను కమిషనరే ప్రభుత్వ ఎజెండాగా పెట్టి చేర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. చాలా దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అంశం. ఇప్పుడు ఆ నెక్నాం యొక్క కళాక్షేత్రం యొక్క విశిష్ట